డ్రామా నేమ్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, డ్రామా నేమ్ మేరీ హిమ్ ఇన్ హర్ ప్లేస్. స్టార్టింగ్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఆ అబ్బాయిలు ఇద్దరు చనిపోయి ఉంటారు. అందులో ఒక ఆమె వచ్చేసి ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే ఆ అమ్మాయి తనకు కనిపిస్తుంది. కానీ ఇద్దరిలో ఒకరు చనిపోయి ఉంటారు. తనకు కావాల్సిన అమ్మాయి చనిపోయి ఉంటుంది, ఇంకో అమ్మాయి బ్రతుకుంటుంది. ఇంకా తను ఏం చేస్తుందంటే ఆ ఫేస్ని అంటే సర్జరీ చేసి ఫేస్ని మార్చేసి తను బ్రతికిస్తుంది. చేసి సీత పెట్టుకుందాం. 3 నెలల తర్వాత తనకు సర్జరీ చేసి తన తర్వాత ఓపెన్ చేస్తుంది. సో ఒకరి ప్లేస్లో ఇంకొకరిని పెడుతుంది. సీత ప్లేస్లో శశి వస్తుంది. శశి వచ్చేసి చనిపోయి ఉంటుంది, సీత వచ్చేసి బ్రతుకుంటుంది. ఇంకా సీత అని మన హీరోయిన్ నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను, ఈ ఫేస్ చాలా బాగుంది అనేసి తను చెప్తూ ఉంటుంది. కంతలోకి ఒకతను వచ్చేసి ఇంకా తను ఇంప్రెస్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. నువ్వు నా దగ్గరే ఉండు అనేసి ఇంకా తన దగ్గరికి వెళ్తే తను పొడి చేసి వెళ్తుంది. ఈ అమ్మాయిని ఎలాగైనా హెరాస్ చేయాలనేసి ఇంకా అక్కడ ఉండే లేడీ వచ్చి తన్ని నోరు కుట్టేసి బాక్స్లో వేసేస్తుంది. ఇంకా బాక్స్లో వేసి కొడుతూ ఉంటే అంత లోపల మన హీరో వచ్చి సమీర్ పెట్టుకున్నాం. సమీర్ వచ్చేసి తను చూస్తాడు. ఎవరు నువ్వు అని అడుగుతారు. నేను నీ సీతని అని చెప్తుంది. ఇంకా సరే అనేసి బ్యాక్లో వెళ్తే ఏమవుతుంది అంటే ఇక్కడ విలన్ పేరు బాలు పెట్టుకున్నాం. బాలుతో పెళ్లి జరుగుతూ ఉంటుంది శశికి. సో శశికి పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడ ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది, రోజా. ఇంకా అందరూ వచ్చినప్పుడు అక్కడికి సమీర్ కూడా వస్తాడు. తను ఒక పోలీస్ ఆఫీసర్గా వస్తాడు. తిను వచ్చేసి బాలు వాళ్ళ నాన్న. తిను వచ్చేసి మన హీరో సమీరు. అక్కడే పరిచయం ఉంటుంది. ఇంకా తను ఒక ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చింటే వాళ్ళంతా చెక్ చేస్తారు. చెక్ చేసి సరే నీకు అనేసి వాళ్ళ వైఫ్ని పరిచయం చేస్తాడు. బాలు వచ్చేసి శశిని పరిచయం చేస్తాడు. సరే అనేసి ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. బిజినెస్కి సంబంధించిన ఇంకా పెళ్ళి అయిపోతుంది. తను వచ్చేసి మందు కలిపిచ్చేసి తన వైఫ్ రూమ్లోకి వచ్చేసి శశి రూమ్లోకి వచ్చేసి ఇంకా స్వామిని పంపిస్తారు. కొంచెం మెలకువలోకి నీకు మందు ఇచ్చాడు, మీ హస్బెండ్ మంచోడు కాదు, కొంచెం నమ్మకం ఉంచు అనేసి ఇంకా తనకి వెడ్డింగ్ గిఫ్ట్గా తన కత్తి ఇచ్చేసి వెళ్తాడు. ఇంకా తను అలా పారిపోతూ ఉండి ఎందుకు ఇలా చేసావు అనేసి అడుగుతుంటే వాళ్ళ నాన్నని కూడా చంపేసి ఉంటాడు. ఎందుకు మా నాన్న చంపావంటే ఇప్పుడు నువ్వు చనిపో అనేసి తన్ని కూడా చంపేస్తాడు శశి. సో శశిని సీతగా మారుతుంది. సో ఇంకా సరే అనేసి ఆ ఫ్యామిలీ నుంచి తను చంపేసి తను అలా పడిపోయి ఉంటారు. ఇంకా అలా దొరుకుతారు ఆడడానికి. అలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు రూమ్లో తీసుకొని వచ్చి వదిలేస్తారు. అక్కడ శశికి సంబంధించిన సీత గురించి సంబంధించిన ఒక లెటర్ వచ్చేసి తన సమీర్కి రాసి ఉంటుంది. సో తను ఒక గిఫ్ట్ కూడా పంపించింది. ఆ డైమండ్ తీసుకొని తను ట్యాప్ చేస్తుంది. సో అందుకనేసి తను ప్రేమ్ చేసింది. శశి వచ్చి సీతగా మారేసి రివెంజ్ తీర్చుకోవడానికి. ఎందుకంటే బాలు సమీర్ ఫ్రెండ్స్ కాబట్టి. సో సరే అనేసి తన్ని ఆ ఆడమ్మాయిని దాంట్లో బూట్ చేసి ఇంకా తన్ని రూమ్లో అంటే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా నీకు ఇక్కడ ఉండేదానికి ప్లేస్ ఇస్తున్నాను, ఇక్కడే ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే వెళ్దామంటే తీసుకొని వెళ్తాను అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తారు. అంటే నువ్వేం చెప్తే అది నేను నమ్మేస్తానా? తనకి సంబంధించిన కొన్ని గుర్తులు నాకు తెలుసు, ఆ గుర్తులు నీ బాడీలో లేదు, ఎవరు నువ్వు అమ్మకం ఉంటే నేను నమ్మేస్తానా అనేసి తను చెప్పింటాడు. సో తను వచ్చేసి తన పేరు వచ్చేసి హెరాస్ చేసిన అమ్మాయి పేరు వచ్చేసి వర్ష పెట్టుకున్నాం. వర్ష హెరాస్ చేసి ఇలా కాల్చింది, సో అందుకని ఇలా అయ్యింది అనేసి తను చెప్తాడు. సరే నేను నమ్ముతానులే అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తిన దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు. ఈయన వచ్చేసి తనకంటే ఒక రూమ్ ఇస్తారు. ఇంత లోపల అక్కడికి బాలు వస్తాడు. నువ్వేనా తను చెప్పింది అంటే, నీ గురించి నాకు తెలుసు బాలు, నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కదా సమీర్కి, నీ గురించి నాకు తెలుసు అనేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి సమీర్ వస్తే తను నన్ను హెరాస్ చేస్తున్నాడని తన దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తుంది. నువ్వు ఎవరైనా అడుగు కానీ ఈ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్, నీకు వదిన అవుతుందంటే సరేలే అనేసి ఇంకా తను చెప్పిన తొందరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అనేసి తను అంటూ ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి
ఎందుకు ఇలా చేస్తున్నావు, తను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, తను మంచిది కాదు అనేసి తను చెప్తాడు. సో నువ్వు అప్రూవల్ నాకేం అవసరం లేదు, నువ్వు వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్తాడు. ఇంకా తను వచ్చే లోపల మీ కూతురు పేరుని ఇలా చేసుకుంటున్నాను సారీ అనేసి అనుకొని తను వచ్చే లోపల తను బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. అది చూసి మన హీరో మోసపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో చూద్దాం. ఇంకా అందరూ వచ్చేసి వెళ్తూ ఉంటారు తినికి, ఇంకా అందరూ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన అందరికీ వచ్చేసి ప్రపంచం మొత్తం తెలిసేటట్టు వాళ్ళ ఫ్రెండ్కి చెప్పమంటుంది. సో అందరికీ రూమర్ స్ప్రెడ్ చేసింది, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి ఇది అది అనేసి. ఇంకా అది అందరికి వెళ్ళిపోతుంది. నేనేం చెప్పాను, మీరేం చేశారు, వీధిలో పోయి కూడా పడమన్నారు మమ్మల్ని అనేసి ఇంకా తన మీద అరుస్తుంటారు. వాళ్ళు అనేది నిజమే కదా, అమ్మాయి మంచిది కాదు, అతని క్యారెక్టర్ మంచిది కాదు అంటే వాళ్ళు చెప్తే మీరు వినడం సైలెంట్గా రావాలంతే, కానీ మీరు తనని గొడవ పడకూడదు. అంటే మాకు ఇష్టం లేదు, తను మంచి అమ్మాయి కదా, మీరు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనేసి తను చెప్తుంటారు. మీరు చేసిన దానికి మీకు శిక్ష పడాలి అనేసి వాళ్ళు కొట్టడానికి వస్తూ ఉంటే అంత లోపల సీత వచ్చి తను వాళ్ళు చెప్పింది నిజమే కదా, వాళ్ళ అన్న మాటలు తప్పు లేదు కదా, ఆ పనిష్మెంట్ ఏదో నాకే తగలాలి, ఆ పనిష్మెంట్ ఏదో నాకేవు అనేసి వాళ్ళ బదులు తను పనిష్మెంట్ చేస్తారు. సో తను అలా పనిష్మెంట్ చేస్తూ ఉంటే తను చాలా కొడుతూ ఉంటాడు. వాళ్ళు తినాల్సిన దెబ్బలంతా తన దెబ్బలు తింటూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు పెళ్ళి అనేది కాదు ఇంపార్టెంట్, మీరు తనకి బ్రదర్స్ లాగా ఉన్నారు, ఇంకప్పుడు మీరు ఎంజాయ్ చేసుకోండి అనేసి అంటుంటే ఇంకా అయ్యో అనవసరంగా తప్పు చేసాం వదిన, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇంకా నుంచి మీరు ఎవరేమన్నా అన్నా వాళ్ళు మేము ఎలా మాట్లాడిస్తే చెప్తాం మాకు తెలుసు అనేసి తను చెప్తారు. ఇంకా తను తీసుకుని వెళ్ళేసి ఇంకా సమీర్ వచ్చేసి సీతను తీసుకుని వెళ్ళి తనకి ఆయింట్మెంట్ పూస్తారు. ఎందుకు ఇలా చేసావు అంటే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ తన దాంట్లో తప్పు లేదు కదా అంటే సరే ఇదిగో ఈ రింగ్ నీకు ఇస్తున్నాను, మనకి పెళ్లి చేసుకుందాము అంటే నేను అమ్మకాన్ని ఒమ్ము చేసేటట్టున్నాను అనేసి అంటూ ఉంటే ఇంకా తను అలా ఎక్కడికో వెళ్ళింటుంది. తన కోసం వస్తాడు. ఇంకా తన కోసం వస్తే తను అక్కడ ఉండదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే నేను వాష్రూమ్లో ఉన్నాను, నువ్వు ఎందుకు వచ్చావు అంటే మేము ఎలాగో మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా, ఎందుకు ఇలా డ్రెస్ చేసుకున్నావు, నీట్గా డ్రెస్ చేసుకోవచ్చు కదా అంటే అయ్యో అవునా సరే అనేసి తను ఎక్కడికో వెళ్ళేసి వచ్చి ఉంటుంది. ఇంకా తను మ్యారేజ్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అలా రెడీ అవుతుంటే తనకి లాస్ట్ టైం పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు వస్తుంటుంది, మ్యారేజ్కి సంబంధించింది. తను ఎలాగైనా తనకి అడ్డు చెప్తాం, తను ఎలాగైనా తన ఆట పట్టించడము, తన కథ తెలుసుకుందాము అని తెలుసుకునేసరికి తన రూపంలో ఉండే అమ్మాయి ఎదురుగా కనిపిస్తుంది. అది చూసి తను షాక్ అవుతుంది. ఫ్రెండ్ మీకు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తనలా ఉండే అమ్మాయిని చూసి తను షాక్ అవుతుంది. ఎవరు ఈ అమ్మాయి అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు అన్నట్టు చూస్తుంటే నువ్వు శశినా అంటే ఏం నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు సీత, నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను అనేసి తనకి కంగారు చెప్తుంటుంది. తను చాలా షాక్ అయ్యి ఉంటుంది. అంటే తను ఎప్పటి నుంచో ఇలా ప్లాన్ చేసుకున్నాడు, ఈ బాలుగాడు కావాలని అలా చేశాడు అనేసి అంటూ ఉంటే సరే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంత లోపల అక్కడికి బాలు కూడా వస్తాడు. ఇంకా సమయం చూస్తే తను మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది అంటే కావాలనే పంపించావు కదా అనేసి వెళ్తూ ముందు నుంచి తను ప్లాన్ చేశారని తనకి అర్థమవుతుంది. ఆ ప్లాన్లో ఇలా చేశారు అనేసి ఇంకా తను షాక్ అయ్యి అలా చూసేసి ఇంకా సరే అక్కడికి రూయి అనేసి ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. రూయి వచ్చేసి శశి దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది. అమాయకురాలుగా తనకి బాగా పరిచయం ఉంటుంది. సో రూయికి నిజం చెప్తామని అనుకుంటూ ఉంటే తను వచ్చేసి వెళ్ళేసి బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు దగ్గరికి వెళ్ళి నన్ను ఇష్టపడ్డావు కదా, ఇప్పుడు నేను తనతో తిరుగుతున్నావు అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను కూడా మోసం చేసిందని తను చాలా ఫీల్ అవుతుంది. అంటే తన దగ్గర పని మనిషిగా ఉంటుంది. సో తన గురించి సంబంధించిన స్టోరీస్ అంతా తను తెలిసి ఇంకా బాలును బెదిరిస్తుంది. కానీ నన్ను మోసం చేసావు అనుకో, నాకు ఎలా చేయాలో నాకు తెలుసు, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్తాంటే సరే నువ్వు ఫీల్ అవ్వద్దు అనేసి అంటూ ఉంటే ఇంకా తను చెప్పి మాట్లాడతాను రూయా కూడా మోసం చేసిందా అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏదో తగిలి బయటకు వస్తుంది. ఇంకా అంత లోపల అక్కడికి సమీర్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు ఇలా తిరుగుతున్నాను అనేసి అంటూ ఉంటారు. ఇంకా అంత లోపల తనకు కోపం వచ్చి తను తీసుకొని వెళ్ళి అందరం ముందర వెడ్డింగ్ రింగ్ ఇస్తూ ఉంటారు. సో తను ఎలాగైనా ఇంకా పెళ్ళిలో కొన్ని మాటలు పడతారు. నేను మోసం చేయను, నేను నమ్మకాన్ని ఇది చేస్తాను, నేను నమ్మకాన్ని నిలబెడతాను అనేసి వాళ్ళిద్దరు ఒకరొకరు మ్యారేజ్ రివీల్ చేసుకొని కేక్ వెలిగించిపోతుంటే అక్కడ
కేక్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా అది ఎవరు చేసింటారు అంటే సీతనే తెలిసి ఉంటుంది. ఇంకా సీత మీద తనకి డౌట్ వస్తుంది సమీర్కి, నేనేం చేయలేదు బాస్ అంటే, ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి అదే టైప్ కేక్ తీసుకొని వెళ్ళిందంట అని చెప్తూ ఉంటే, సరే నువ్వు మార్నింగ్ నాకు అనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు, నేను చూశాను నీ కిటికీకి డ్రెస్ ఉంది అంటే, ఓహో నీ దగ్గర నుంచి ఏం తప్పించుకోలేను, నీకు వాచ్ తాగడానికి వెళ్ళాను, నన్ను అనుమానిస్తున్నావా అంటే, నిజం చెప్పు తను కాదు కదా అనేసి ఇంకా తనకు కోపం వస్తూ ఉంటుంది. నువ్వు నిజంగానే తనకి కొన్ని గుర్తులు ఉంటాయి శశికి సంబంధించినవి, ఆ గుర్తులు అడుగుతూ ఉంటాడు. తను అడుగుతుంటే తను అబద్ధం చెప్తుంది నువ్వెవరు అనేసి తను అంటాడు. సమీర్కి తన మీద డౌట్ ఎలా వస్తుందంటే, శశికి పూర్వం వచ్చేసి పెయింట్ చేస్తే పెయింట్ అనేది తనకు అలర్జీగా ఉంటుంది. సో ఆ పెయింట్ తను కొట్టిన ఆ పెయింట్ తగిన తనకేం కాదు, నువ్వెవరు చెప్పు నిజంగా అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటే, సరే సరే నేను చెప్తాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. సో నేను ఎవరనేది నీకు ఇప్పుడు అనవసరము, కానీ తను నేను కాదు, నాకు అవసరం ఉండి నేను వచ్చాను. నీకు తన గురించి ఎలా తెలిసిందంటే, తను ఒక లెటర్ రాసింది, ఆ లెటర్ వచ్చేసి నేను చూశాను, అందుకే ఆ లెటర్ ద్వారా నేను నీ దగ్గరికి వచ్చాను, అంతేగాని అంతకుమించి నాకు ఇంకేం తెలియదు ఆ అమ్మాయి గురించి, తను చనిపోయింది అనేసి తను చెప్తూ ఉంటాడు. తను చెప్తూ ఉంటుంది ఇంక నీళ్ళలో ముంచి, సరే సరే నువ్వు ఎందుకు వచ్చావు అనేది నేను మళ్ళీ చెప్తా, ముందు తను ఎక్కడ ఉందో తన గ్రేవ్ చూపి అంటే ఇంకా తన గ్రేవ్ని వెళ్ళి చూపిస్తుంది. ఇంకా నువ్వు కూడా బ్రతకాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా చనిపో అనేసి ఇంకా తను అంటూ ఉంటావు. నిజం చెప్పు, నువ్వు తను కావాలనే కదా చేసావు అంటే, నాకు ఒక 3 days ఇవ్వు, ఇలా ఎవరు చేశారో నీకు కనుక్కో నేను చెప్తాను అనేసి ఇంకా తను అంతా వెతుకుతుంది. తను ఎవరు అలా చేశారు అంటే, తన బాలు దగ్గర ఉంటుంది కదా రూయి, అదే చేసింది, తనే ఇలా ట్రాప్ చేసింది అనేసి రూయిని ఇది చేస్తారు. రూయిని ఇంకా కిడ్నాప్ చేసి తీసుకొని వస్తారు. నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. లేదు నాకు తెలియదు అనేసి తనే ఆ రోజు కొని ఉంటుంది కేకు. సరే అనేసి అంటే తను కొన్నట్టు తను డ్రెస్లో పెట్టేస్తుంది. ఇంకా తను వాళ్ళు వెళ్ళిపోతారు టార్చర్ చేసి. తను వచ్చి అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, తను మోసం చేసావు కదా, నువ్వు ఇలా మోసం చేయడం తప్ప అంటే, నేను తను ప్రేమించాను, అసలు తను ప్రేమించలేదు శశిని, అందుకే నేను తను చనిపోయినా సైలెంట్గా ఉంది అంటే, తను బ్రతికే ఉంది, అది నేనే, నీకు అర్థం కావట్లేదు, నన్ను మర్చిపోయావా అప్పుడే నువ్వు అనేసి అంటుంటే, కాదు తను ఎప్పుడు నేను ఇష్టపడలేదు, తను నన్నే ఇష్టపడ్డా, నన్నే పెళ్లి చేసుకుంటామన్నాడు, వాళ్ళ నాన్న బలవంతం చేయడం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాడు, అంతేగా, అంతకుమించి నీ మీద ఇష్టం ఏం లేదు తనకి, తను నిజంగా నేను ఇష్టపడలేదు అని తను చెప్తూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ తను వదిలేసేయి, నా కడుపులో బిడ్డ ఉన్నాడు, తన బిడ్డ ఉంది, ప్లీజ్ తను వదిలేసేయి అని చెప్తూ ఉంటే ఇంకా అంతలోపల అక్కడికి ఇంకా బాలు వస్తాడు. బాలు తను ఎక్కడ నిజం చెప్పేస్తుందో రూయి అనేసి కాల్ చేస్తే తను షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు కాల్ చేసావు అంటే, పెద్ద ఏం విషయం కాదు అనేసి వాళ్ళకు ఒక కెమికల్ అనేది రెడీ చేసి ఉంటారు, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, ఇంకేమన్నా నీకు తెలుసా అని అడుగుతుంటే తను ఏం తెలియదు అన్నట్టు చెప్తారు. అండ్ మీకు ఇవే తను వచ్చేసి కలగంటూ ఉంటుంది, తను ఎలాగైనా చంపేస్తాడు అనేసి బాలు. ఇంకా తను లేచి చూస్తుంటుంది, తన గురించి ఎలాగైనా నిజం చెప్పాలి అనేసి తను అనుకుంటూ ఉంటుంది. ముందు తన ప్లేస్ని వదిలేసి వెళ్ళాలా, ఆ తర్వాత తెలుసుకుందాం అనేసి. ఇంక అక్కడ సమీర్ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనేసి తను అడుగుతాడు. ఎందుకు, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, నువ్వు పర్సల్ మేడ్ అన్నావు కదా, తన గురించి తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, తను చంపాలనే కదా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు, తనకో ఉండకుండా అనేసి తను అడుగుతూ ఉంటాడు. నిజంగానే నువ్వు వెళ్ళిపోతున్నావా, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు కావాలనే కదా ఇలా చేసావు, తను ఎరికిచ్చావు, నువ్వెవరో నాకు బాగా తెలుసు, ఇలాంటి ట్రిక్స్ అంతా నా దగ్గర వెయ్యొద్దు, డీసెంట్గా ఉండు, నీకు రెడీ చెయ్యి, బాగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం మనకి పని ఉంది అనేసి అంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, తనకి నా గురించి తెలిసి కూడా తను నన్ను ఇక్కడే పెట్టుకున్నాడంటే తను ఏదో ప్లాన్ చేస్తున్నాడు అంటే, ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఓ ఇప్పుడు నా ప్లేస్కి వెళ్తాను, ఇదే గొప్ప ఆపర్చునిటీ, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అనేసి వెళ్తే ఇంకా అక్కడికి శశి ఆ తర్వాత బాలు వచ్చి చూపిస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి తన ముందర తను గెలుపుతూ ఉంటుంది. అంటే ఈ శశి వచ్చేసి శశి రూపంలో ఉంటుంది కదా, శశి వచ్చేసి ఇంకా సమీని గెలుపుతూ ఉంటుంది. అది తను గమనిస్తుంది.
ఇంకా తనతో అలా మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలు, వాళ్ళ నాన్న దగ్గర ఉంటాడు ఒక బొమ్మలాగా, అక్కడికి వెళ్ళి తను చూస్తూ ఉంటుంది. తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి తను బాధపడుతూ వాళ్ళ నాన్నకి కొద్దిగా డబ్బులు ఇచ్చేసి ఏదన్నా అనాథలకు ఇప్పించు అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా తన గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంది. సీత గురించి శశి బ్యాడ్గా మాట్లాడుతుంటే ఇంకా తనకు కోపం వస్తుంది. కోపం వచ్చి వెళ్ళిపోతుంది. తను చూడు, నీ వైఫ్, నీ హస్బెండ్ తన వెనకాల వెళ్ళాడు, నేను కూడా నీ దగ్గరికి వస్తాను అనేసి అంటుంటే ఇంకా తను కాల్చడానికి రెడీగా ఉంటుంది. కానీ తను అలా తోసేస్తుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది అంటే తన దగ్గర బుల్లెట్స్ అనేవి వెళ్ళేసి చూస్తాడు. అంత లోపల ఏమైంది ఏమి అనేసి ఇంకా సమీర్ వెళ్ళి చూస్తాడు. సమీర్ వెళ్ళి చూస్తే తను కింద పడిపోయి ఉంటుంది. తను అలాగే తీసుకొని వెళ్తాడు. సరే రా, నీకు ఒక షో చూపిస్తాను అనేసి ఇంకా తనకి మ్యారేజ్ విషయం గురించి అన్నీ ఉంటాయి కదా, అదంతా ఒక షో చేసి సమీర్ వచ్చి సీతకి చూపిస్తూ ఉంటే తను అలాగే చూస్తూ ఉంటుంది. ఓహో, తినికి నేనే లింగం తెలిసిపోయిందా, నేనే శశి అని తెలిసిపోయిందా అనేసి తను చెప్తుంటా. తెలిసిపోయి కూడా తను ఎందుకు ఇలా ఉన్నాడు అంటే, ఇంకా ఉంది ఆట, ఉండు, ఎందుకు వెళ్తున్నావు అప్పుడే, ఇది నీకు సంబంధించిందే కదా అనేసి ఇంకా గన్ చూపిస్తాడు. ఈ కన్ను నీకు కావాలని ఆడ పెట్టేసి వెళ్ళా, దీంట్లో బుల్లెట్ లేవు, నాకు తెలుసు నువ్వు ఇలాగ చేస్తావు అనేసి. సరే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే, మీ నాన్న ఎంత చెడ్డవాడో తెలుసా, చాలా మందిని చెడగొట్టాడు ఒక ఆయింట్మెంట్తో, కావాలంటే వచ్చి చూస్తురా అనేసి అంటుంటే ఇంకా నేను నిజంగా మా నాన్న అలా చేయడు, తను ఎప్పటికీ అలా చేయడు, అదంతా ఆ బాలునే చేసి ఉంటాడు, ఆ బాలు వాళ్ళ నాన్న, తను చెయ్యడు అంటుంటే నీకు నమ్మకం లేదా, సరే రేపు నేను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తా, మీ నాన్న అంత గుడ్డిగా నమ్మావు కదా, రేపు నేను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తా, అక్కడ కావాలంటే వచ్చి చూడు నీకు తెలుస్తుంది అనేసి తను చెప్తాడు. లేదు మా నాన్న అలా చెయ్యడు అంటే సరేలే అనేసి ఇంకా తనకి దెబ్బ తగిలింటే దానికి ఆయింట్మెంట్ పూస్తాడు. ఇంకా ఇంకోసారి ఇలా అంతా చెయ్యొద్దు, పిచ్చి పిచ్చి చేష్టలు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. సరే అనేసి తను చెప్పింది నిజమా కాదా అనేసి తను చెక్ చేయడానికి ఒక వేషంలో వెళ్తుంది. అక్కడ ఒక అతను ఉంటాడు. అతను వచ్చి తిని బలవంతం చేయబోతూ ఉంటే తను చంపేస్తుంది. అంత లోపల సమీర్ అక్కడికి వెళ్ళేసి తెలుసుకుంటాడు. అక్కడ ఒక మందులాగా ఉంటుంది. సో ఆ మందు ఏంటో తెలుసుకుందామని తను పీలుస్తూ ఉంటుంది. అంత లోపల సమీర్ వచ్చి నీకు ఏమన్నా పిచ్చా, ఇలా చేస్తున్నావు అంటే, ఇలాంటి స్మెల్ అంతా చేయకూడదు, చచ్చిపోతా అంటే నీకు భయం లేదా అంటే, ఈ స్మెల్ నాకు తెలుసు, మా నాన్న ఇది ప్రిపేర్ చేశాడు అంటే ఇప్పటికైనా నమ్ముతావా, మీ నాన్న చేశాడు అంటే, లేదు మా నాన్న అలా చేయడు, అసలు అలా చేయడు, నేను నమ్మను అంటే, ఇంకా ఎవరు చేస్తారు, నువ్వు చేయకపోతే, మీ నాన్న చేయకపోతే, వాళ్ళకు తెలియకుండా ఇవంతా ఉంటుందా, బాలునే చేశాడు అంటున్నావు, లేకపోతే బాలు వాళ్ళ నాన్న చేశాడా, లేదు మీ నాన్నే చేశాడు అనేసి తను అంటూ ఉంటే పాపం తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకెక్కడికో వెళ్ళాలి అంటే ఇదే మంచి ఛాన్స్ అనేసి డైలీ ఐడి దగ్గరికి వెళ్ళేసి తన దగ్గర ఒక బ్రాస్లెట్ ఉంటుంది. ఆ బ్రాస్లెట్ తీస్తుంటే అంత లోపల శశి వస్తుంది. అక్కడికి శశి వచ్చి తను పడేస్తుంది. ఇంకా తన ముందు తను ఇరికిస్తూ ఉంటుంది. తను అంటే ఇప్పుడు శశి కానీ మనం మంచిగా చేసుకున్నాం అనుకో, తను అంటే హెర్బ్స్ అంటే మెడికల్ అంటే ఆయుర్వేదం లాగా ఉంటుంది కదా, తనకు సంబంధించి సెట్ చేసుకోవడానికి తనతో బాగుంటుంది. ఇంకా తనకి దగ్గర అవ్వు అంటే తన దగ్గర అవ్వకుండా ఇంకా సమీర్ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి బాలు కూడా కోపడుతూ ఉంటాడు. ఇంకా తను ఒక ఇయర్ రింగ్ ఉంటుంది, శశి ఇయర్ రింగ్ తెచ్చి తను బ్యాగ్లో వేసేస్తుంది. ఎందుకు వేస్తుంది అనేది ప్లాన్లో తనకు తెలియదు. ఇంకా అనవసరంగా సమ్మిని ఇరికించాలని చూస్తుంది. ఇంకా మరుసటి రోజు వచ్చేసి శశి వస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఏం చేయట్లేదు సారీ, నీకు తెలియకుండా ఏదో చేస్తున్నాను అనేసి ఇంకా అంటూ ఉంటుంది. తనకు తెలియకుండానే ప్లాన్ చేస్తుంది. సరేలే చూస్తూ ఉండు అనేసి అంటుంటే మరుసటి రోజు శశి వస్తుంది. మాకు పెళ్ళైంది కానీ మేమిద్దరం ఇంతవరకు కలవలేదు. తను ఒక రూమ్లో, నేను ఒక రూమ్లో ఉంటున్నాను, తన మనసులో ఎవరైనా ఉన్నారేమో నాకు డౌట్గా ఉంది, నువ్వన్నా కనుక్కోవచ్చు కదా అనేసి తను చెప్తుంది. సరేలే నేను కనుక్కొని చెప్తాలే అనేసి ఇంకా తను చెప్తుంది. ఇంకా తన రూమ్కి వెళ్తే ఇంకా అక్కడ ఒక డబ్బాలో తన ఇయర్ రింగ్స్ ఉంటుంది, పడేస్తుంది, తనకి కావాలని పడేసి ఇంకా అంత లోపల అక్కడికి సమీర్ వస్తాడు. సమీర్ని కొడుతుంది. ఇలాంటి మనిషివా నువ్వు, నేను
ఆల్రెడీ పెళ్ళైంది, నన్ను కాదనకుండా వేరే అమ్మాయి ఇయర్ రింగ్స్ తెచ్చిపెట్టుకున్నావు, నీకు అసలు బుద్ధిందా లేదా, నువ్వు ఇలాంటి వాడని అసలు అనుకోలేదు అనేసి చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా తను అక్కడే ఉంటుంది. శశి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే ఏంటి నిజంగా నీకు నేనంటే ఇష్టమైతే నా దగ్గరికి రావచ్చు కదా, ఎందుకు ఇలా ఇండైరెక్ట్గా అంటే నువ్వు ప్లాన్ ఇదేనా, నేను నైట్ అలా వచ్చింది అందుకేనా అంటే అవునవును అది నా తప్పు కాదు, నువ్వు హ్యాండ్సమ్గా చార్మింగ్గా ఉంటావు, నేను వాళ్ళ వేసి నేను పని చేసుకోవాలంటే అంటే నువ్వు ఇలానే చేస్తావా, అంటే నీ బాలుని కూడా ఇలాగే సెడ్యూస్ చేసావా అనేసి తను అంటుంటే ఇంకా తను కొట్టేసి వెళ్ళిపోతుంది. చూడు శశి, తను చెప్తున్నా కూడా అంతవరకు వేరే అమ్మాయితో వెళ్తారు, నేను తను అవసరపరచడానికి ఏదైనా ఒక మంది ఇస్తావా, మీ షాప్కి తీసుకొని వెళ్తావా అంటే సరే అని తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉండే అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడికి రావద్దు, బాలుగారు మిమ్మల్ని లోపలికి రానివద్దన్నారంటే ఎవరు నన్ను ఆపేది అనేసి తను లోపలికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి తను నిజమా కాదా అంటే అది నిజంగానే ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి బాలు వచ్చేసి తను తీసుకొని వెళ్తున్నావు, నువ్వు ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నావు, నీకు భయం లేదా అనేసి నేనేం చేయలేదు, నేనేదో ఒక మందు కోసం వెళ్ళాను అనేసి అంటుంటే ఎందుకు అనేసి ఇంకా తన దగ్గరికి వస్తూ తను బలవంతం చేస్తాను. ఇంకా తన పాపం కారులో నుంచి దిగేసి తను కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా అంత లోపల అక్కడికి సమీర్ వచ్చి ఇంకనైనా జాగ్రత్తగా ఉండు అనేసి తనకి కోట్ వేసేసి వెళ్ళిపోతాడు. తను ఎత్తుకొని తను వెళ్తాడు. ఇంకా పాపం తను చాలా భయపడుతుంది. ఇంకా తను టచ్ చేసిన దానికి బాత్రూంలో కూర్చొనేసి 2 గంటల నుంచి బాత్రూమ్ నుంచి రాకుండా అలాగే కడుక్కొని రుద్దుకుంటూ ఉంటుంది. ఇంక అంత లోపల వచ్చి ఏమైనా పిచ్చి చేస్తున్నావా నువ్వు ఇప్పుడు పారిపోతే నేనేం చేసేది, ఇప్పుడు నువ్వు పారిపోతానంటావు, ముందు ఏం చేయాలో అది చెయ్యి, ఏదైనా మనం కలిసే చేస్తాము, ఊరికి నేను ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే తనకి ఫుడ్ పెట్టినా కూడా తను తినకుండా నాకు పని ఉంది, నా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అనేసి తనకి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తను ఒక ప్లేస్కి వెళ్తుంది. శశి వెళ్తుంది, తను వెనకాల తను ఫాలో అవుతుంది. తన ఫ్యామిలీ గురించి తెలుసుకొని తను ఒక బట్టల షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొని వేరే దగ్గరికి వెళ్తుంటే ఇంకా అంత లోపల హైడ్ చేయడానికి వాళ్ళిద్దరూ హ్యాడ్ పెట్టుకుంటారు. తనకు ఒక కొడుకు ఉంటాడు. ఈ శశికి ఒక కొడుకు, వైఫ్, హస్బెండ్ ఉంటాడు. వాళ్ళ హస్బెండ్ ఒక జూదం ఆడేసి అంత డబ్బులంతా పోగొట్టుకుంటుంటాడు. ఇంకా తన కోసం తను అలా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం ఇంకా సీతకు తెలుస్తుంది. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు అంటే సరే నీకేం కావాలి చెప్పు అంటే నేను ఒక ఆయింట్మెంట్ చెప్తాను, అది అనేది రెడీ చేసి పక్కన ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను ఒక బ్రాస్లెట్ చూస్తుంటుంది. అది వాళ్ళ నాన్న తనకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింటారు. అది చూసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రింగ్ చేసేసి వీధుల్లో నడవలేక నడుస్తూ పోతుంటే అంత లోపల సమీర్ వచ్చేసి తను తీసుకొని వెళ్తాడు. ఇంకా తను కావాలని స్ట్రింగ్ చేసినట్టు యాక్షన్ చేస్తుంది తన దగ్గర అవ్వడానికి. అంటే సీత అన్నీ తన కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ వేసింది, తను తాగేసి ఉన్నాడు కదా అనేసి తనకి హనీ వాటర్ ఇస్తారు. నీకు నైట్ ఏం జరిగిందో గుర్తులేదా అనేసి అంటుంటే నాకేం గుర్తులేదు, సరే నైట్లో ఏం జరిగిందో అది మనం మర్చిపోతాము అనేసి తను అంటుంటారు. ఇంకా తను వచ్చేసి క్లాస్ చేంజ్ చేసుకోండి, తనకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తూ ఉంటాడు. తను హెల్ప్ చేయొద్దు అనేసి ఇంకా తన ఆయింట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఆయింట్మెంట్ని మారుస్తూ ఉంటుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. ఇలా ఒక అతని దగ్గరికి వెళ్ళేసి తనే పెద్ద గ్యాంగ్స్టర్ లాగా అనేసి అబ్బాయి విషయం తీసుకొని వెళ్ళి తను ఇలా నేను తనకి బాలుకి ఇంకా డీల్ వద్దంట, తను నా డీల్ తీసుకుంటున్నాడు, నువ్వు పక్కకు తప్పుకుంటే ఎంత మోసం, నేను ఎప్పటి నుంచో వాడికి ఇలా చేస్తుంటే వాడు నన్ను ఇలా చేస్తాడా, వాడు ఏమేమి ట్రాన్స్ఫర్ చేసి దానికి సంబంధించినవన్నీ నా దగ్గర ఉన్నాయి, చూస్తా వాడు ఎలా తప్పించుకుంటాడో చూద్దాం అంటే అవునా సరే ఆ లెడ్జర్ ఇవ్వు చూస్తాను అనేసి అనే లోపల అంత లోపల అక్కడికి సమీర్ వస్తాడు. చాలా బాగా చేసావు సీత, ఇంకా చాలే కానీ ముందు తను తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేయండి అనేసి చెప్తారు. ఇంకా తనకు సంబంధించిన లెడ్జర్ని తను తీసుకొని వెళ్తాడు. ఇది ప్రెస్ మీట్ చేసి మనం రేపు అందరి ముందర అనౌన్స్ చేస్తాము, అప్పుడు తన సంగతి ఏంటో చూస్తాము అనేసి తను చెప్తుంటే సరే అనేసి ఇంకా అలా తనని కిస్ చేసుకుంటాడు. ఇంకా సీత గురించి అండ్ శశి వచ్చేసి తనకు ఒక పిల్లోడు ఉన్నాడని తెలిసిపోతుంది. ఇంకా తను కిడ్నాప్ చేసి ఎందుకు ఇలా చేస్తావు, నా హ్యాండ్మేడ్ని ఎందుకు ఇలా అమ్మావు, నేను ఎంత నమ్మాను నేను అనేసి అని చెప్తుంటే నేను కాదు అలా చేసింది సీత చేసింది అనేసి తను సీత మీద చెప్తాడు. ఇంకా సీత మీద చెప్పేసరికి సీత చేసిందా, సీత ఎందుకు చేసింది, సీతకి ఏమవుతాం అనేసి
ఇంకా బాలు అనుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అనేసి సంబిత్ దగ్గరికి వెళ్తాడు. ఆ లెడ్జర్ ఎక్కడ ఉందో మర్యాదగా ఇవ్వు, లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను. నేను అంటే అరెస్ట్ చేస్తావు, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు బాలు అనేసి తను చెప్తాడు. అంత దూరం తెచ్చుకుంది నువ్వేరా అనేసి తను చెప్తూ ఉంటాడు. సరేలే ఏమైతే ఏమైంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే చాలా సంవత్సరాల క్రితం నువ్వు టార్చర్ పెట్టావు కదా, దానికి రివెంజ్ ఇదే అనేది ఇంకా సమీర్ చెప్తుంటాడు. ఇంకా బాలు చూసి సాగుతాడు. అప్పుడు తిను అగైనెస్ట్గా ఉంటాడు. అప్పుడు తను చేసి టార్చర్ చేసి ఉంటాడు. అందుకనేసి తను టార్చర్ చేయాలనేసి తను అనుకుంటూ ఉంటాడు. సో ఈ రోజు నాతో ఫ్రెండ్గా ఉన్నావు కదరా, మళ్ళీ ఎందుకు రేపు ఇలా చేస్తున్నావు అంటే ఫ్రెండే, అది మాత్రం ఎలా మర్చిపోతాను, నువ్వే ఇంత ఎక్స్ట్రీమ్ తెచ్చుకొని వచ్చినావు. సరేలే, ఆయింట్మెంట్ ఏమైందో నాకు ఇవ్వు, ఆయింట్మెంట్ గురించి నీకు అనవసరం, ముందు తను తీసుకొని వెళ్ళండి అనేసి ఇంకా తను తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అందరూ ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. దీనికి ఏం చేయాలో అర్థం కాదు. ఎలాగైనా పాపం తన వల్లే నాకు ఇలా ఇబ్బంది వచ్చింది, నా వల్లే తనకి ఇబ్బంది వచ్చింది అనేసి ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలా ఏమి అనేసి ఆలోచిస్తుంటే మళ్ళీ తిని కొడుతూ ఉంటాడు. ఇప్పటికైనా ఇవ్వు అంటే, నేను ఒక ఫ్రెండ్గా చూశాను కదరా అంటే, నీకు అన్నీ ఇస్తాను నా వైఫ్ని తప్ప, నువ్వు నా వైఫ్ మీద చెయ్యాలనుకుంటే బాగుంటుందని సమీర్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలా అంటాడు అనుకో, నేను అనుకోలేదా అనేసి ఇంకా ప్రెస్కి అందరూ వచ్చింటారు. కానీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ లెడ్జర్ అయితే తను ఇవ్వదు. ఎందుకంటే తనకి తన సేఫ్టీనే కావాలి అనుకుంటూ ఉంటుంది. ఇంకా సరే నీకు లెడ్జరే కావాలి, మన బ్రదర్ కావాలి కాబట్టి ముందు మనము ఆ లెడ్జర్ ఇచ్చేసి తనకి హెల్ప్ చేస్తాం, ఆ తర్వాత సంగతి ఆ తర్వాత అనేసి తను మనకి మీ అన్నే ముఖ్యం కాబట్టి నేను ఈ లెడ్జర్ తనకిచ్చేసి వస్తాను అనేసి తనకిచ్చేసి వస్తుంది. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అనేసి ఇంకా తను గొంతు పిసుకుతూ ఉంటాడు. అంతలోపల వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఎందుకురా తను అరెస్ట్ చేస్తాం, మర్యాదగా వదులురా బాలుగా అనేసి అంటాడు. సరే అనేసి ఇంకా వాళ్ళ నాన్న చెప్పేసరికి, ఇలాంటి పిచ్చి పనులు చేయమని నీకు చెప్పినానా, ఇంత పని కూడా చేయలేకపోతున్నావు, వేరే వాళ్ళకి అంత అప్పగిస్తున్నావు, నువ్వు నా సన్నగా ఉండేదే వేస్టా, చూడు నువ్వు ఎలా ఉన్నావు అనేసి వాళ్ళ నాన్న తను తిట్టపోస్తుంటే తనకి కోపం వస్తుంది. ఇంకా తన లెడ్జర్ ఇచ్చేసరికి ఎందుకు ఇచ్చావే అనేసి ఇంకా సమీర్ అడుగుతాడు. నాకు నువ్వే ముఖ్యము అంటే, సరే ఇది గుర్తు పెట్టుకో, ఈ రివెంజ్ మళ్ళీ తీర్చుకుంటాను అనేసి ఇంకా సమీర్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేసావు నువ్వు అంటే, ఆల్రెడీ మా నాన్నని పోగొట్టుకున్నాను, మళ్ళీ నేను పోగొట్టుకోలేను అనేసి ఇంకా ఆయింట్మెంట్ పూస్తుంటారు. ఇంకా తనకు సంబంధించింది వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇంకా అంతలోపల తను బాలు వాళ్ళ నాన్న వస్తాడు. బాలు వాళ్ళ నాన్న ఇంత తొందరగా వచ్చిన బాలు వాళ్ళ నాన్న వీళ్ళకి కూడా నాన్నే, కానీ ఆ విషయం తనకు తెలియదు. ఓహో మీ నాన్న కోసం, మీ కొడుకు కోసం మీరు వచ్చారంటే, సారీ సార్ తను అలా చేసినందుకు సారీ, తన తరపు నేను సారీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఇంకా నుంచి వీటిని అంతా మనసులో పెట్టుకోవద్దు అనేసి ఇంకా తను చెప్తుంటారు. ఇంకా తనకు సంబంధించిన కొన్ని వస్తువుల్ని ఇది చేసేయమంటారు. చాలా బాగా యాక్ట్ చేసావు నాన్న, ఇలా యాక్ట్ చేస్తావు నాకు తెలియదు అనేసి ఇంకా తను అంటూ ఉంటాడు. ఇంకా సరే అనేసి తన దగ్గర మంచిగానే ఉంటాడు, అగైనెస్ట్గా ఉండడు. ఇంకా అయితే ఏమవుతుంది అంటే, ఇంకా తను వచ్చాడు కదా, తన గురించి మనం జాగ్రత్త పడాలా, తను నమ్మదగిన మనిషి కాదు అనేసి తను చెప్తుంటాడు. ఇంకా మరుసటి రోజు వచ్చేసి ఏమవుతుంది అంటే, తిను సీత దగ్గర పోయేసి అక్కడ వర్క్ చేసే వాళ్ళంతా సమీర్ గురించి చాలా గ్రేట్గా గొప్పగా చెప్తూ ఉంటారు. అక్కడ పనిచేసే వాళ్ళంతా తను అది వింటూ ఉంటుంది. ఇంకా అది ఎవరు చేశారు అంటే, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు సమీర్ దగ్గర, తను డబ్బులు ఇచ్చి అలా మాట్లాడి చేపిస్తూ ఉంటారు. సో ఇంకా అలా కాదు బాస్, ఊరికి నేను అలా చెప్పాను అంటే, సరేలే తనకి ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలుసు అనేసి ఇంకా తను వస్తాడు. ఇంకా తన కోసం ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టుంటే, నేను కట్ చేయలేదు తనే కట్ చేశాడు అనేసి తను చెప్తుంది. ఇంకా తను షాపింగ్ తీసుకొని వెళ్ళి తనకి కావాల్సిన వస్తువులు, తనకి ఇష్టమైనవి అన్నీ కొని తెచ్చి పెడుతుంటారు. ఇంకా డిన్నర్ నైట్లో తనకి ప్రపోజ్ చేస్తామనుకుంటే, నువ్వు నాకు దగ్గర కావద్దు, నేను ఇక్కడ రివెంజ్ కోసం వచ్చాను, ఆ రివెంజ్ తీర్చుకొని నేను వెళ్ళిపోతాను, నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నేను ఇక్కడ ఓన్లీ రివెంజ్ కోసమే వచ్చాను అనేసి తను చెప్తారు. ఇంకా బాలు వాళ్ళ నాన్న అందరినీ పిలిచేసి, మీ మధ్యలో జరిగిన గొడవలంతా మర్చిపోయి సాఫీగా ఉండండి, సరేనా, ఈరోజు నుంచి జాగ్రత్తగా ఉండండి అనేసి ఇంకా వాళ్ళందరినీ కలపడానికి ట్రై చేస్తారు. ఇంకా తిన మాత్రము అలాగే కోపంగా ఉంటాడు. దీనికి డౌట్ వచ్చి ఉంటుంది, తన సీత కాదు శశిని అనేసి, కానీ తను గమ్మునే ఉంటుంది. ఇంకా తన డౌట్ వచ్చినా తన డౌట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత
తినేదో గ్రూప్ సంబంధించిన అంటే తిని పోలీస్ ఆఫీసర్గా మెయిన్గా అవ్వాలనేసి తనకి ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. ఇంకొన్ని రోజుల్లో బాలు వాళ్ళ నాన్న ఏదో ఒక పెద్ద ప్లాన్ చేశాడు. సో ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా తను ఒక డ్రెస్ తెచ్చి పెట్టింటుంది. ఆ డ్రెస్ వచ్చేసి తను శశిగా ఉన్నప్పుడు ఆ డ్రెస్లో తను చూసింటారు. ఈ డ్రెస్ నాదే అంటే అవును ఈ డ్రెస్ చాలా బాగుంది నీదే అంటే తను అప్పటి నుంచే ఇష్టపడుతూ ఉంటాడు శశిని, కానీ తనకి చెప్పదు. ఇంకా సరే అనేసి తను పిలిచి నువ్వు సీత కాదని నాకు తెలుసు, నువ్వెవరో చెప్పు అంటే అవును నేను సీతను కాదు. మళ్ళీ తను ఎందుకు దగ్గరికి వెళ్ళావు, తన దగ్గర ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అంటే తను బాగా ఉన్నవాడు, తన దగ్గర ఉంటే నేను సేఫ్టీగా ఉంటాను, అందుకే తన దగ్గరికి వెళ్ళాలంటే తన దగ్గరికి ఎందుకంటే తను నీలా కాదంటే సరే అదేదో నాతోనే ఉండు, నేనే నీకు కావాల్సినవన్నీ ఇస్తాను అనేసి అని చెప్తే అవునా ఇస్తావా, ఏమి ఇస్తావు, నాకు శశి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సర్నేమ్ కావాలి ఇస్తావా అంటే నేను ఇవ్వను, ఎందుకు తన జోలికి వెళ్తున్నాను తన బలవంతం చేయపోతాడు. ఇంకా తను పట్టుకొని అలాగే కొట్టేసి తను వెళ్తుంది ఎవరు నువ్వు అనేసి. ఇంకా అలా గొంతు పట్టుకొని ఉండేది, తనకి మార్క్ పడి ఉంటుంది. సరే అనేసి ఏమైంది ఎందుకు ఇలా అయింది అంటే ఏం కాలేదులే కానీ తను నేను సీత కాదని తెలిసిపోయింది, అందుకంటే సరే ఈసారి జాగ్రత్తగా ఉండు, తను ఏదో ప్లాన్ వేసింటాడు, ఆల్రెడీ నువ్వు సగం ఎక్స్పోజ్ అయిపోయావు, తను కాదు అని తెలుసుకుంటే తను ఇంకా ప్రాబ్లం అవుతుంది. సరే ఎలాగైనా మన పార్ట్నర్స్ కదా ఆ ఫంక్షన్కి పోదాంలే, పార్ట్నర్స్గానే పోదాం అనేసి ఇంకా తీసుకొని పిలిచింటారు కదా ఆ ఫంక్షన్కి తను తీసుకొని వెళ్తారు. సరే నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడ చూసుకుంటాను అనేసి. ఏంటి నువ్వు ఒకటే వచ్చావు, నీ గురించి తనకు తెలుసా అంటే నా గురించి నీకు ఎందుకురా బాలుగా, నువ్వు నీ పని చూసుకోరా అనేసి తను అంటూ ఉంటుంది. నీ గురించి తనకు చెప్తాను, అప్పుడు ఏం చేస్తాడో చూస్తాడా సమీర్ గాడు అనేసి ఇంకా బాలు అంటూ ఉంటాడు. నీకేమన్నా భయం అంటే నాకు భయమో కాదు, నీకెందుకు, నీ లైఫ్ సీక్రెట్ ఉంది కదా, నీ లైఫ్ సీక్రెట్ ఉంది కదా, నీ వైఫ్ కాదని నీకు తెలుసు కదా, ఆ సీక్రెట్ అనేది బయటికి రాకుండా చూసుకో, ఆ తర్వాత కావాలంటే నాకు చెప్తూ ముందు నీ సంగతి చూసుకోరా నాయన అంటుంటే సరే అనేసి ఇంకా తను అలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటుంటుంది. నీ కళ్ళు తెరిపించాలని అనుకుంటున్నాను, నీ భార్య గురించి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటు లోపల అక్కడికి ఒక బాబు వస్తాడు, అమ్మ అని పిలుస్తాడు. ఇంకా అమ్మ అని పిలిస్తే ఇంకా తన పేరు శశి, అసలు పేరు లువాను. ఇంకా సరే అనేసి ఏంటి ఇదంటే వీళ్ళ హస్బెండ్ వీళ్ళంతా మోసం చేస్తున్నారు అనేసి అంటుంటే నిజం చెప్పు అంటే ఓహో ఇదని ప్లాన్. సరే అంత లోపల ఒక అతను వచ్చేసి ఇదంతా తను కావాలని చేశాడు, డబ్బు కోసం ఇలా చేశాడు, మా తమ్ముడు అంతా పిచ్చివాడు, సో ఇదంతా నిజం కాదు అనేసి తను చెప్తూ ఉంటాడు. సో సరే అనేసి ఇంత లోపల తనకి కోపం వస్తుంది. సీత కోపం వస్తే తను ఆపుతూ ఉంటాడు, సమీర్ వెళ్ళొద్దు ఇప్పుడు కాదు అనేసి, ఇదంతా తను కావాలనే ప్లాన్ చేసి ఉంటాడు. ఇంకా మింగు సరే అనేసి ఇంకా ఏమైంది ఏమి అంటుంటే అసలు అబద్ధం చెప్పింటాడు కదా, తను తీసుకొని వెళ్ళేసి బెదిరిస్తూ ఉంటుంది. తను ఒక డ్రగ్ ఇస్తుంది, ఆ డ్రగ్ వల్ల తను హాలోజేషన్కి గురవుతాడు. ఇంకా దెయ్యంలాగా మారుతుంది. నేను చనిపోయాను కదా, మళ్ళీ నేను ఇలా వచ్చాను, మా ఫాదర్ ఎక్కడ అంటే నేనేం చేయలేదు, ఇదంతా నేను కావాలని చేయలేదు, అదంతా ఆ మింగు చేయమన్నాడు. ఆ మింగు అండ్ తర్వాత బాలునే నువ్వు సంబంధించిన ఆయింట్మెంట్ అయితే ఇది చేస్తున్నారు, నాకేం తెలియదు, నన్ను వదిలే ప్లీజ్ అంటే సరే ఇవంతా ఒప్పుకున్నట్టు సైన్ చేయి, సైన్ చేస్తావా లేకపోతే చంపేసేది నేను అనేసి అంటూ ఉంటుంది. ఇంకా తను సైన్ చేస్తాడు, సైన్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇంకేదంతా తనకు కావాలని చేస్తుందనేసి తనకు తెలియదు. ఇంకా ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు నీ సెల్ఫ్ని ఇలా టార్చర్ చేసుకుంటున్నావు అంటే మన గురించి ఒకరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను చేసే పగకి రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను నా లైఫ్లో నేను వెళ్తాను, నువ్వు నీ లైఫ్లో నువ్వు వెళ్ళు, నేనే అదని తెలిసి తను ఏమవుతాడో నాకు అర్థం కావట్లేదు అంటే ఇంకొంతలోపల అక్కడికి లువాన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, తనే అంతా వింటూ ఉంటాడు. సరే అనేసి తనకు దగ్గర అవడానికి ట్రై చేస్తుంటే తను మాత్రం తనని దూరం పెడుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఆ విషయం వెళ్ళేసి తనకి చెప్తాము అనుకునేసి వెళ్తూ ఉంటాడు. ఇంత లోపల లువాన్ వచ్చి నువ్వు ఇంత తప్పు చేస్తావని నాకు తెలియదు అంటే సారీ నేను కావాలని చేయలేదు, ఏదో అలాగా జరిగిపోయింది, ప్లీజ్ నన్ను క్షమించి నేను అడుక్కుంటున్నాను ప్లీజ్ అనేసి ఇంకా లువాన్ అంటూ ఉంటుంది. నా కొడుకు నాకు ఇచ్చేయండి, నీ కొడుకు నేను కాపాడను ప్లీజ్ అంటే అంతప్పుడు హస్బెండ్ వచ్చి ఎందుకు ఇలా తయారు చేసినావంటే డబ్బులు ఇమ్మంటే ఇచ్చినావా, సరే తనే నువ్వు వెతుకుతున్నా చేసి ఇప్పుడు నీకు చెప్పాను కదా డబ్బులు ఇవ్వు అంటే సరే తనకి కాల్ చేస్తారు, ఎందుకు ఇలా కాల్ చేసావు అంటే నిన్ను కూడా కాల్ చేస్తాను అనేసి ఇంకా తను అంటూ ఉంటాడు. ఇంకా సరే అనేసి పోలీసులు వచ్చేసి
ఇంకా సీతను వచ్చేసి బాలు వచ్చేసి తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసి తను టార్చర్ పెడుతూ ఉంటాడు. నువ్వేసేసి నాకు తెలుసు అంటే నువ్వు నన్ను తాకొద్దురా అనేసి అంటూ ఉంటుంది. ఏమో నీకు అంతగా నచ్చాడు తను అంటే చిన్నప్పటి నుంచి నాకు నన్ను ఇష్టపడ్డావు కదా అంటే అప్పుడు గుడిదాన్నైనా నేను ఇష్టపడ్డాను, నువ్వు ఎంత మోసం చేస్తావో నాకు తెలియదురా అనేసి ఇంకా సీత అంటుంది. నేను రిసీవ్ చేయలేదు, హ్యాపీగానే ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు కూడా నేను అలాగే చూడొచ్చు, అయినా నువ్వు ఎవరివి, నీకు ఇంకా నీ ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, నా దగ్గరకు వచ్చేసి అంటే నీ ముఖం నేను రాను పోరా అనేసి తను అంటుంది. నీకు నిజం చెప్పాను, నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇలా ఉంటావని నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నీకు ఏం కావాలంటే నువ్వు ఏం కావాలో చెప్తాను అంటే కానీ తను ఇన్వాల్వ్ చేయదు అంటే ఏంటి తనని ఇష్టపడుతున్నావా ఏం నువ్వు అనేసి అంటూ ఉంటే ఇంకా తన దగ్గరకు వస్తాడు. ఇంకా అంత లోపల తన చెవు కొరికేస్తుంది. ఇంకా అక్కడికి సమీర్ వస్తాడు. రే వదులురా అంటుంటే ఇంకా తను కొట్టేసి ఇంకా సీతని తీసుకొని వెళ్ళిపోతాడు. సీతను తీసుకుని వెళ్తుంటే ఇంక గొడవ జరుగుతూ ఉంటుంది. అంత లోపల వచ్చేసి ఈ బాలు వచ్చేసి తనని కాల్చడానికి చూస్తుంటాడు సమీర్ని. ఇంకా కోపం వచ్చేసి తను వచ్చేసి కొడుతుంది. ఎందుకు తన్ని ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా తన్ని సీతని చంపడానికి బాలు వస్తాడు. సీతనే చంపుతావా నువ్వు అనేసి ఇంకా తను వచ్చి కొడుతూ ఉంటే ఇంకా తను చంపేస్తుంది, బాలుని చంపేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి అంతా వెతకండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియాలి, వాళ్ళని ఈరోజు నా చేతిలో చంపేస్తాను అనేసి ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. మింగు ఇంకా వీళ్ళతో వచ్చి తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. ఇక్కడ నుంచి ఎలాగైనా బయటకు వెళ్దాం, మనకు ఒక ప్లాన్ ఉంది అనేసి అంటుంటే నువ్వే వాళ్ళ కొడుకు అని చెప్తే అతను వదిలేస్తాడు కదా, ఎందుకు ఇంత చేస్తున్నావు, ఇంత రాదంతం చేస్తున్నావు ఆ అమ్మాయి కోసము, నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకుంటున్నావు అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అది అవసరమో, తను నేను పెళ్లి చేసుకున్నాను, తను కాపాడే బాధ్యత నాకుంది అంటే కానీ ఫేకే కదా అంటే ఫేక్ అయినా తను ఇష్టం చేసింది అంటే కానీ తను బాలుని చంపేసింది కదా, తను ఇప్పుడు వదిలేయడం మంచిది అనేసి చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమంటావు, తనకి ఇచ్చేయమంటావా, నువ్వేమైనా మనిషిలాగే మాట్లాడుతున్నావు, మానవత్వం అనేది లేదా, నువ్వు వదిన అని పిలుస్తున్నావు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా తను అంటున్నారు. అవును వదిన నేను అన్నంత మంచి అమ్మాయిని కాదు అనట్లేదు, కానీ నువ్వు చాలా బాధపడ్డా నేను చూశాను, నువ్వు రివెంజ్ తీసుకోవాలనుకున్నావు కదా మింగు మీద, ఈ టైంలో ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒక అమ్మాయి కోసం ఇదంతా వదిలేస్తావా అంటే ఇంకా చాలు, ఇప్పుడు తను ఉంది కాబట్టి తన వీక్నెస్ ఏంటో మనకు తెలిసింది, కానీ నేను తను ప్రామిస్ చేస్తాను, వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట నేను తప్పలేను అంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు బాస్ అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే నేను చెప్పింది నువ్వు చేయి, వాడు నా ఫాదర్గా చెప్పమని ఎప్పుడు చెప్పొద్దు అనేసి ఇంకా తను అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు ఎలాగైనా తప్పించుకుందాము అనేసి వాళ్ళ అమ్మ గుర్తు చేస్తుంటుంది. వాళ్ళ అమ్మని తనే చంపించుంటాడు, అందుకనేసి తను వాళ్ళ కొడుకుని తను చెప్పిండాడు సమీర్. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడ చూస్తూ ఉంటుంది. ఇంకా తను కలగంటూ ఉంటుంది, తను ఎవరో ఏదో చేశారు అనేసి ఇంకా కలగంటూ ఉంటే మార్నింగ్ అవుతుంది. వాళ్ళిద్దరు వచ్చేసి వెళ్ళి రెడీ అవుదాము వేరే విషయంలో వెళ్తూ ఉంటారు. ఇంకా అంతలోపల అక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళని అందరినీ పట్టి ఎలాగైనా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్ చనిపోతారు, వీళ్ళిద్దరు తప్పించుకుంటారు, సమీరు ఇంకా సీత తప్పించుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ ప్లీజ్ ఇప్పుడైనా మీరు దూరంగా ఉండండి, మీరు కాపాడుకోండి అనేసి తను చెప్తుంటాడు. ఇంకా లూసీ చనిపోతూ ఉంటాడు. ఇంకా తను చాలా బాధపడుతుంది. ఇంకా తనకి బుల్లెట్ కాల్చుంటే తనకి ఇంజరీ చేస్తుంది. ఇంకా పాపం తన వాళ్ళిద్దరు చాలా సఫర్ అవుతుంటే ఇవంతా నా వల్లే కదా అంటే ఇంకా చాలేగా నువ్వు ఉన్నా లేకపోయినా నేను చూసుకుంటాను అనేసి ఇంకా తను స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఇంకా స్పృహ లేకుండా పడి ఉంటే ఎన్నిసార్లు నీకు కత్తు పొడిపించుకోలేదు, మాత్రం ఎందుకు నిద్రపోతున్నావు, నిద్రపోదు ప్లీజ్ లే అనేసి ఇంకా తను చెప్తూ తను ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి తను మార్నింగ్కి కోలుకుంటాడు. ఇంకా తను చూస్తూ ఉంటే తన పక్కన ఉన్నట్టుండదు. ఇంకా మార్నింగ్ లేసి తను చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ దూరం చేసుకున్నాను అనేసి బాధపడుతూ ఉంటే ఇంకా తిను కూడా చాలా ఫీల్ అవుతుంది, సీత నా వల్ల ఇదంతా జరిగింది అనేసి. ఇంకా తన ఫుడ్ అవంతా పెడుతూ ఉంటే ఎందుకు ఇలా చూసుకుంటున్నావు, ఇప్పుడు బాగుంది అంటే బాగుంది నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తను వచ్చేసి మింకి చెప్పింటుంది. సరే వెళ్దాం పదా, తను వస్తున్నాడు అంటే నేనే తనకి ఇన్ఫార్మ్ చేశానంటే నువ్వు ఇన్ఫార్మ్ చేసావు, ఎందుకు ఇన్ఫార్మ్ చేసావు నువ్వు అంటే నాకు తను వల్ల ప్రమాదం ఉంది కదా, తను లింక్ ఫ్యామిలీ గురించి నాకు ఇస్తానన్నాడు, అందుకనేసి అంటే ఇప్పుడు నన్ను అప్పగిస్తున్నావు అంటే నన్ను నమ్మను అంటే నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను, సారీ సమీర్ నాకు ఇంకా చాయిస్ లేదు అనేసి తను చెప్తుంటుంది. ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎప్పుడు డబ్బుల కోసమే ఆలోచిస్తున్నావా అంటే అవును నేను అలాంటి అమ్మాయినే, కానీ నువ్వు స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నా, నువ్వు
నా గురించి ఎక్కువ పట్టించుకుంటున్నావు అంటే ఇంక చాలు, చెప్పింది చాలు, ఇంకా ఆపు అనేసి ఇంకా సమీర్ అంటూ ఉంటారు. అంటే ఒక్క నిమిషం కూడా ఎప్పుడు నన్ను ఇష్టపడలేదా నువ్వు, నా మీద ఎలాంటి ఫీలింగ్స్ కూడా కొద్దిగా కూడా రాలేదా అనేసి అడుగుతూ ఉంటాడు సమీర్. ఇంకా సీత వచ్చేసి నా చాయిస్ ఎప్పుడు డబ్బే, నీ ఎంగేజ్మెంట్ వద్దు, నీ రింగు నాకు వద్దు అనేసి ఇంకా తన ముందరే రింగ్ పడేస్తుంది. ఇంకా సరే అనేసి ఇంకా తనని కిడ్నాప్ చేసి తను వచ్చేసి నువ్వు తీసుకుని వెళ్ళి టార్చర్ పెడుతూ ఉంటాడు. నీ కొడుకు కూడా ఇలాగే కదా చేసావు, ఇలాగే కదా టార్చర్ పెట్టావు అంటే అవును నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు, కానీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయావు కదా అనేసి మింగ అంటూ ఉంటారు. ఏంటి నువ్వు సీత గురించి మాట్లాడుతున్నావు అంటే చాలా మంచి అమ్మాయి, చాలా తెలివైన అమ్మాయి, నువ్వు తను ఎప్పుడు మోసం చేస్తున్నాను అనుకోలేదు కదా, ఇలా మోసం చేస్తుందని తనే వచ్చింది నా దగ్గరకు వచ్చి తనే కాంప్రమైజ్ అయింది. నువ్వు చంపేసి నా కొడుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నేను ఇలా శశిని తాను ఇచ్చాను, తను నన్ను మా నాన్నని చంపేశాడు, అందుకే తన మీద రివెంజ్ తీర్చుకున్నాను. అయినా ఇప్పుడు నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకోవడం కావాలంటే తను నీకు అప్పగిస్తాను సమీర్ని, నా ఫ్యామిలీకి సంబంధించి నాకు ఇచ్చేసి అనేసి తను చెప్పింది. నీ లైఫ్ని ట్రేడ్లో పెట్టింది, పావుగా వాడుకుంది, నాకు నచ్చింది డీలు అంటే సరే అనేసి వాళ్ళ అమ్మ పేరు చెప్తాడు. నీకు గుర్తుందా ఆమె అనేసి ఇంకా తన కొడుకు అనేసి తను తెలుసుకుంటాడు. ఆ విషయం మన సీతకు కూడా తెలిసి ఉంటుంది. ఆ విషయం వినేసి తను పంపిస్తుంది. తను అలాగైనా చెప్తే నిజం చెప్తాడు, అప్పుడు తను చనిపోడు బ్రతుకుతాడు అనేసి తనకు అర్థమయ్యి తను అలా చెప్తూ ఉంటుంది. సో ఇంకా తను అలా పంపించేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా తిను కూడా తను మోసం చేసిన దానికి ఎలాగైనా చేసుకున్నాం అంటే ఇంకా నీకు సమీర్కి ఏంటి సంబంధం అంటే తనకి నాకు ఏం సంబంధం లేదు, నేను ఓన్లీ బాలుకు వైఫ్నే అనేసి తను మీడియా ముందు చెప్తూ ఉంటుంది. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇప్పుడు లింక్ సంబంధించిన అఫైర్స్ అంతా నేనే చూస్తున్నాను అనేసి ఇంకా దీనికి సంబంధించిన గూడ్స్ అవంతా ఏమి రాకుండా ఇంకా ఆపుతూ ఉంటాడు సమీరు. తను చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మీతో మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలంటే నువ్వు ఇలా చేయడం తప్పు అంటే సరే మీ ఇద్దరు మాట్లాడుకుని నేను వెళ్తాను అనేసి ఇంకా మింగి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, మాకు సంబంధించిన ప్రోడక్ట్స్ అంతా రావట్లేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే సరే ఈ డ్రింక్ తాగేసి నేను ఒప్పుకుంటాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఒప్పుకుంటుంది. ఇంకా అక్కడ గూడ్స్ మోసేయడానికి ఎవరు రారు. నేను ఒప్పుకున్నాను కానీ గూడ్స్ వేరే చేతులు మోపిస్తానంటే నేను ఒప్పుకోను, ఆ గూడ్స్ నువ్వే మోసుకొని పోయి నీ షాప్లో నువ్వు పెట్టుకో అనేసి అంటే ఏం దగ్గర ఎంత తయారైనావు నువ్వు అంటే నేను తయారవ్వలేదు నుండి అంతే, నీకు కావాలంటే తీసుకోపో లేకపోతే పో అనేసి ఇంకా సమీర్ అంటూ ఉంటాడు. ఇంకా చేసేది ఏం లేకుండా తనే కష్టపడుతూ ఉంటే ఇంక తన కష్టాన్ని చూడలేక ఇంకా తను వెళ్ళిపోతాడు. పాపం తను కష్టపడి అలసిపోతుంది. ఇంకా అలా తన గురించి ఆలోచిస్తాను. వచ్చేసి శశి వచ్చేసి అదే సీత వచ్చేసి సమీర్కి అగైనెస్ట్గా ఉంటుంది. సో తను ఏం చేసినా కూడా తనంతా చెడగొడుతూ ఉంటాడు సమీరు. తనకి అంటే తన బిజినెస్ చేస్తుంటుంది కదా సీత, ఆ బిజినెస్ సంబంధించినవన్నీ వచ్చేసి తనకి కాకుండా చేస్తుంటాడు. ఇంకా సీత కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. ఇంకా లేదు తను వాళ్ళు నా దగ్గరే ఉండాలా, నీ బిజినెస్ చేయడానికి లేదు, తను ఇచ్చే ఆపర్చునిటీ కన్నా నేను ఎక్కువ మనీ ఇస్తాను, నా దగ్గరే బిజినెస్ చేయండి మీరు అనేసి ఇంకా సమీర్ చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నాను, కావాలని ఇలా చేస్తున్నావు అంటే నన్ను ఇలా తయారు చేసింది నువ్వే కదా, సరే మీరు ఒప్పుకుంటారా లేదా అనేసి అంటుంటే ఇంక వాళ్ళనంతా కొట్టి తిట్టి బలవంతంగా వాళ్ళని ఎలాగో ఒకలాగా ఒప్పిస్తాడు తన దగ్గర వర్క్ చేయడానికి అనేసి. ఎందుకు ఇలా చేస్తున్నావు సమీర్, నేను ఇలా నమ్మాను, నువ్వు ఇలాంటి మనిషివి కాదు అంటే ఎందుకు ఇలా మారావు అంటే మారానా, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు, నేను ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నా, నేనేం గుడ్ పర్సన్ కాదు, బాగా చూడు నీలా గుడ్ పర్సన్ అనుకుంటున్నావు, నీలాగా నేను మోసం చేయను, నువ్వు చేసినట్టు నేను చేయను, నేను చాలా నమ్మాను అనేసి తను చెప్తూ ఉంటాను. ఇంకా నేనే ఇలా నేను తయారు చేసింది అనేసి ఇంకా బాలుకు సంబంధించిన మెమరల్ ట్యాబ్లెట్ తీసుకొని నేను వాళ్ళ వైఫ్ని వచ్చాను, నాకు మోసం జరుగుతుంది అనేసి బాలు వాళ్ళ నాన్న దగ్గర అదే షాప్ ముందర వచ్చి ఇంటి ముందర వచ్చి అరుస్తుంటే సరే లోపలికి రా అనేసి తను చెప్తాడు. ఏమైంది అంటే తిన కొడుకు అనేసి తనకు తెలిసి ఉంటుంది కదా. ఏమైంది నాన్న అని సమీర్ అడుగుతాడు. బాలు వాళ్ళ నాన్ని మింగ్ని తను వచ్చింది, తను ఎలాగైనా హ్యాండిల్ చెయ్యి, తను
చాలా విసిగిస్తున్నాను, ఎలాగైనా తను చంపోయి అంటే సరే నాన్న నేను చూసుకుంటాను, ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడి నుంచి వెళ్ళు ముందు అంటే నేను ఎందుకు వెళ్తాను, ఇది నా మొగుడు ఇల్లు, నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటాను, నా హస్బెండ్కి సంబంధించిన యాక్ట్ చేయొద్దు, నువ్వు యాక్ట్ చేస్తే తను నేను ఇక్కడ ఉంచాను అంటే తను ఇక్కడ ఉండను, తనకి చంపేసినప్పుడు నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అనేసి అంటుంటే ఏం పిచ్చా నీకంటే సరే నువ్వు యాక్ట్ చేసేదో నీట్గా యాక్ట్ చేయి, తను కన్విన్స్ అయ్యేటట్టు యాక్ట్ చెయ్యి అనేసి తను చెప్పేసి వెళ్తాడు. ఇంకా సరే అనేసి తను ఏదో తనకి హెల్ప్ చేస్తున్నట్టు తను అనుకుంటాడు. ఇంకా వాళ్ళు ఎంత తింటూ ఉంటే తను వచ్చి కూర్చొని తింటుంటే నేను ఇక్కడే ఉంటాను, నాకు ఉండే అధికారం ఉంది, నేను ఇక్కడ కొన్ని కోడలుగా ఉంటున్నాను, ఇంకా తను ఎట్టా వెళ్ళాడు, తన బదులు నేను చూసుకుంటాను, ఎందుకు మామ ఎలా చేస్తున్నారు అనేసి అంటుంటే తను ఏదో విషయం మీద వచ్చిందనేసి తను తెలుసుకొని వెళ్ళిపోతాడు. సో నువ్వు చెప్పడం వల్ల నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు చాలా థ్యాంక్స్ అంటే నేను ఇక్కడ ఉండమని చెప్పింది హెల్ప్ చేయడానికి అనుకుంటున్నావా, నువ్వు బయట ఉంటే నేను టార్చర్ చేయలేను కానీ ఇక్కడ ఉంటే నిమిషం టార్చర్ చేయడానికి బాగుంటుంది, అందుకే నేను ఇక్కడ పెట్టాను టార్చర్ చేయడానికి అనేసి తను చెప్పేసి వెళ్తుంటాడు. ఆ మాటలు బయట మింగి వింటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇంకా వెళ్తుంటాడు, తిని ఏదో ఒక దానికోసం వచ్చి ఉంటుంది వెతకడానికి, వాళ్ళ నాన్నకి సంబంధించింది. ఇంకా వెతికేసి తను అవి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి అంటే ఒక మార్క్ లాగా ఉంటుంది, ఆ మార్క్ ఏంటంటే వాళ్ళ నాన్న ఫింగర్కి శశి వాళ్ళ నాన్న అంటే తిన్న శశి కదా, శశి వాళ్ళ నాన్న ఫింగర్కి ఉంటుంది. అసలు ఏమైంది అంటే తను వచ్చేసి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంకా ఆ ఉంగరం తీసుకుంటా, నువ్వెందుకు నా డొనేషన్ అగ్రిమెంట్ని స్టిల్ చేసావు, నీకేం కావాలో చెప్పు అనేసి చెప్తూ ఉంటే సరే అనేసి నేనేం ఎత్తుకోలేదు కానీ సెర్చ్ చేయి అంటే ఇంకా అంతా వెతుకుతూ ఉంటాడు. నేను మీకు వదిన అవుతాను, ఇలా చేయడం తప్పు కదా అంటే నాకు నీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు కదా, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నీ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది నాకు అంటే సరే ఈ రింగ్ నీకు కావాలంటే నాకు సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చేయంటే సరే అనేసి ఇచ్చేస్తాడు. ఆ రింగ్ను వచ్చేసి ఒక చోట పడేస్తుంది, పడేసి తను పని మనిషి ఎత్తుకొని పోయి సారీ ఆ రోజు దొంగలు ఇచ్చాను అనేసి చెప్తుంటే అసలు ఏమైంది అంటే చెప్తావా లేదా లేకపోతే చంపేస్తానని శశి అడుగుతుంటుంది. సరే నేను చెప్తాను. ఏం జరిగిందంటే ఆ రోజు పెళ్లి రోజు నేను వెళ్తూ ఉంటే అక్కడ మింగు మీ నాన్న మాట్లాడుకుంటూ ఉన్నారు, వాళ్ళేమో గొడవ పడుతూ ఉన్నారు అనేసి అంటుంటే లేదు గొడవ పడుతున్నారు, అక్కడ ఆ రింగ్ కనిపించింది అప్పుడు నేను ఎత్తుకున్నాను అంటే ఇంకా తనకు అప్పుడు అర్థమవుతుంది మింగే వాళ్ళ నాన్న చంపేశాడు, కాకపోతే బాలు మీద నింద వేశాడు అనేసి. ఇంకా తినొచ్చేసి ఏదో వెతకడానికి అదే సమీర్ వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్తే తను అంటే పోలీస్ ఆఫీసర్కి మెయిన్ అవ్వాలని తన ఏమో అతను చూస్తూ ఉంటాడు. ఓహో నీదే యాస్ అనేసి ఇంకా లోపల తినేదో వెతకడానికి వస్తుంది. ఏం వెతుకుతున్నావు ఇక్కడ నువ్వు అనేసి తను అడుగుతూ ఉంటే నేనేం వెతకట్లేదు అంటే సరే ఆల్రెడీ నేను ఒకసారి వదిలేసా, మళ్ళీ ఇట్లా చేయొచ్చు అంటే సరే ఇప్పుడు నువ్వు నాతో అగ్రిమెంట్ చేసినావు, సమీర్ నీ దగ్గర పంపిస్తే నువ్వు నాకు ఇలా చేస్తానని, కావాలనే కదా నువ్వు తన్ని హేట్ చేయడానికి కదా నన్ను పంపించినావు, ఆ విషయం వాడికి తెలియకుండా నేను హేట్ చేస్తూ ఉన్నాడు, అది నాకు అదే నీకు చచ్చిన శవంతో అలవాటు అయిపోతుంది, అందుకనేసి నేను ఇలా చేశాను అనేసి తను చెప్తాడు. తను ఏమనుకుంటున్నాడు, నువ్వు మోసం చేసావని తను అనుకుంటున్నాడు, కానీ తన సేఫ్టీ కోసం నువ్వు ఇలా చేసావని ఆ పిచ్చోడికి తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పినా తను నమ్మడు, కాబట్టి తను నాకు చాలా అటాక్ చేయనాడు, నాకు నేను చంపాలని ఉంది కానీ నేను వదిలేస్తున్నా, నువ్వు నాకు నా ఆటలో ఒక ఆత బొమ్మ అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను తీసుకొని అంటే నువ్వు అంత రూడ్గా మాట్లాడిన దీనికోసమైనా నిజంగా హేట్ చేస్తున్నావా నువ్వు అంటే ఇంకా తను రింగ్ ఇచ్చింటాడు, ఆ రింగ్ని చైన్లో వేసుకుంటాడు. సరే నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వు కానీ అక్కడికి వచ్చావనుకో అక్కడే ఉంటా, నువ్వు రాకపోయినా నువ్వు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటా, రావడం మాత్రం మర్చిపోవద్దు అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తనకి పాస్టరీస్ అంటే ఇష్టం, అదొక రకమైన స్వీట్ తనే స్వయంగా చేసి అదంతా చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేసి తను అక్కడే ఉంటుంది, ఇప్పుడు నేను వస్తే మళ్ళీ నువ్వు చిగులుకుంటావు అనేసి అంటుంటే తను అలా బాధపడి తను వెళ్ళిపోతాడు. ఇంకా పాపం తను అలా బాధపడుతూ వచ్చి తన కోసం తను ఏదో చేశాడు కదా అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా తను వస్తే నేను చెప్పాను కదా నువ్వు రాకపోయినా నేను వెళ్ళను అనేసి ఇంకా వాళ్ళిద్దరు అలా కలిసిపోతారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతుంటారు, ఇంటిమేట్ అవుతారు. అంటే నువ్వు అక్కడికి వచ్చింది కావాలనే వచ్చావంటే అవును, తనకు సంబంధించినవన్నీ తెలుసుకొని పోలీస్ ఆఫీస్కి అప్పగించడానికి వచ్చాను అంతే అంటే ఇప్పుడు కానీ తనకు తెలిస్తే ఏమవుతుందంటే తనకి తెలియదు, తనకి నేను ఒకటి తీసుకొని వచ్చి టార్చర్ పెడుతున్నాను అనేసి చెప్పాను, అందుకే తను పంపించాడు. సరేలే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే సరే అనేసి వీళ్ళు
హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపల తను వేరే ఆపర్చునిటీకి పంపిస్తే తను పంపించకుండా ఉంటాడు. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా, లేకపోతే నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, నీకు నీ నాన్నకి ఎంత చేశాను రా అంటుంటే నాన్నగా చేసావా, నీ కొడుకుని యూస్ చేసుకున్నావు, నీ కొడుకుని బాగా యూస్ చేసుకున్నావు బాలుని, లాస్ట్కి ఏమన్నావు, చేతకానోడు అన్నావు, అలాంటి కొడుకు నువ్వు కన్నావు, నీకు కొడుకు మీద అసలు ప్రేమ ఉందా అనేసి ఇంకా తను కిడ్నాప్ చేసి ఆడిపెట్టింటారు. సరే మనం తనని కాపాడుకుందాం పదా అనేసి తను ఒక ప్లేస్కి పోలీస్ ఆఫీసర్ ఉండే ప్లేస్కి తీసుకొని వెళ్తుంది. సో అక్కడికి తీసుకొని వెళ్ళేసి వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తుంది. ఏం ఆఫర్ అంటే, ఇప్పుడు మీరు కానీ తను పట్టుకున్నారనుకో మీకు మంచి జరుగుతుంది, మీకు మంచి ప్రమోషన్ అవుతుంది, లేదు మాకు వద్దు అనుకుంటే మీ ఇష్టం అనేసి అంటుంటే తన మనుషులు వచ్చేసి తను తీసుకొని వెళ్తారు. ఏంటి నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా, వాళ్ళంతా నా మనసులే, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే రా, వచ్చినావు కదా రా, మీ నాన్నని చంపింది నేనే, మీ నాన్న మా విషయాలు అన్నీ తెలిసిపోయింది, తను నాకు ఎంకరేజ్ చేయలేదు, అందుకే మీ నాన్న నేను చంపాను, సరేనా, ఇప్పుడు నువ్వు గెలిచావు అనుకుంటున్నావు, సరే రా సమీర్ వచ్చి తను చేతులారి నువ్వే చంపు అంటూ ఉంటే ఇంకా తిన అందరినీ అప్పటికి చెప్పేసి ఉంటుంది ప్రమోషన్ గురించి. సో నువ్వు నాకు నాన్నవా, ఎందుకు నాన్న, మా అమ్మని చంపడానికి పంపించింది నువ్వే కదా, కావాలనే కదా మా అమ్మని చంపావు, ఇప్పుడు నీకు అవసరమైనప్పుడు నీకు కూడా గుర్తొచ్చామా, నా టార్గెట్ నువ్వేనన్నా, నిన్ను చూడడానికి ఇలా వచ్చాను, సరే పోలీస్ ఆఫీసర్ గన్నివ్వండి అనేసి తను చెప్పడానికి పోతే, నువ్వు చంపొద్దు తను, మనకెందుకు అది అనేసి తనకి కన్నిచ్చేసి వెళ్తారు. ఇంకా తను అలాగే చచ్చిపోతాడు తను తానే. ఇంకా సరే అనేసి వీళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపు వరకైనా కొంచెం నా గురించి కూడా పట్టించుకో అమ్మ తల్లి అంటే, లేదు నాకు వర్క్ ఉంది నేను బిజీగా ఉంటాను అంటే ఇంకా తను తీసుకొని వెళ్ళిపోతాడు. సో అంతలోపల హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ మీకు ఈ డ్రామా నచ్చితే ఒక లైక్ చేసేయండి.